నచ్చినట్టు జీవించడం. నచ్చినట్టు జీవించడం అంటే ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు. నీకు నచ్చినట్టు ఉండడం అంటే నీ వల్ల ఎవరికీ హాని కలగకుండా నీ జీవితంపై నువ్వు పూర్తి బాధ్యత తీసుకొని జీవించడం. ఈ జీవితం నీది. నీ కోసం నువ్వు ఎంత లోతుగా ఆలోచిస్తే అంత అర్థవంతంగా, ఆనందంగా ఉంటావు. కానీ ఆ ఆనందానికి ఒక అర్థం ఉండాలి. అందుకే జీవించేటప్పుడు నీ స్వార్థంతో జీవించు. కానీ అర్హత ఉన్న చోట నిస్వార్థంగా దానం చెయ్యి. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచం స్వార్థంతో నిండి ఉంది. నీతో నువ్వు నీ స్వార్థంతో ఉండకపోతే దుఃఖించటం తప్పదు. నచ్చినట్టు జీవించడం ఖాళీ స్వేచ్ఛ కాదు. నచ్చినట్టు జీవిస్తే ఉపయోగం ఉండాలి. నీకైనా ఇంకెవరికైనా. జీవితంలో మార్పు తప్పదు. నేర్చుకో, మార్చుకో. అన్నీ కాకపోయినా నీకు అవసరమైనవి, నీకు ఇష్టమైనవి మాత్రం తప్పకుండా. అలాగే ప్రతి పనికి నిన్ను నువ్వు బలవంతం చేయవద్దు. నచ్చకపోతే నచ్చన ప్రతి పని ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. నచ్చితే కూడా నచ్చిన ప్రతి పని ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. నీ దారిలో నడవాలంటే అనుకున్నది చెయ్యాలన్నా, నచ్చినట్టు జీవించాలన్నా గెలుపు ఓటములను పక్కన పెట్టు. భావాలపై నియంత్రణ ఉన్నవారికే మనస్తత్వం ఉంటుంది. ఆ మనస్తత్వం అంటే ఎవరేమన్నా ఏమన్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళగలగడం. ఆ స్థితికి వచ్చినప్పుడు ఒక విషయం స్పష్టమవుతుంది. నీ విలువను తెలుసుకున్నప్పుడు నీ మొదటి ప్రాధాన్యత నువ్వే అవుతావు. కానీ గుర్తించుకో, నచ్చినట్టు జీవించు. కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించి తర్వాత నువ్వే ఇబ్బంది పడకూడదు. ప్రతిసారి ఇతరుల మాట వినే అలవాటు ఉంటే, ప్రతిసారి ఎవరో చెప్పినట్టు జీవిస్తే నీకు నచ్చినట్టు నువ్వు ఎప్పటికీ జీవించలేవు. అందుకే నీకు నచ్చినట్టు జీవించు. కానీ నీ ఆనందాన్ని నువ్వే నాశనం చేసుకోకు. ముందుగా ఒక నిర్ణయం తీసుకో. నీ కోసం నువ్వు ఆలోచించు. గెలుపు ఓటములను పక్కన పెట్టు. ఎందుకంటే నచ్చినట్టు జీవించాలంటే నీ మనసు నీ కంట్రోల్లో ఉండాలి. లాజికల్గా ఆలోచించే శక్తి ఉండాలి. జీవితం ముందే చెప్పదు. అందుకే ఇప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రమాదాలకు సిద్ధంగా ఉండు. ఎందుకంటే జీవితం అనూహ్యమైనది. నీ స్థితి ఒక మాటలో. నీ మనసు నీ మాట వింటే నువ్వే నీ రాజువు. నీ మనసు ఇంకొకరి మాట వింటే వాళ్ళ బానిస అవుతావు. అందరూ తోడుగా ఉండరు. కొంతమంది ఒంటరిగా ఉండడానికి కాదు, ఒంటరిగా నిలబడడానికి పుడతారు. వాళ్ళే వెలుగుతో చీకటిని తొలగించే మార్గంలో ప్రయాణిస్తారు. ఈ ప్రయాణంలో ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. డబ్బు పోతే వస్తుంది, నమ్మకం పోతే తిరిగి రాదు. తెలివైనవాడు డబ్బు కోసం నమ్మకాన్ని కోల్పోడు. చివరిగా నీ కోసం నువ్వు జీవించకపోతే అమాయకుడు అంటారు. నీ కోసం నువ్వు జీవిస్తే స్వార్థపరుడు అంటారు. ఎవరేమనుకున్నా సరే ముందుగా నీ కోసం ఆలోచించు. ఆ తర్వాత ఇతరుల కోసం జీవించు.